ఈరోజు మన ధ్యానాంశము జనరేషనల్ బ్లెస్సింగ్స్, తరముల దీవెనలు లేక తరముల ఆశీర్వాదములు. లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుంచి 50 వరకు. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరములు తరతరములకు. ప్రియ సహోదరి సహోదరులారా, గబ్రియేలు అనే దూత ద్వారా ఈ వర్తమానం ఎవరి దగ్గరికి వచ్చింది అంటే మరియ దగ్గరికి వచ్చింది. మరియ దగ్గరికి వచ్చినటువంటి వర్తమానాన్ని మరియ ఏం చేసిందంటే, ఇదిగో నీ దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఇక్కడ ఆలోచన చేస్తే, దేవుని మాట చొప్పున మనకు సమస్తం కూడా జరగాలి అనంటే ఆయన మాటను అంగీకరించాలి. ఆయన మాటకు మనం అనుమతిని ఇవ్వాలి. ఆయన మాట మనం అనుమతిస్తే ఆయన మాట మన జీవితంలో పనిచేస్తుంది. గబ్రియేలు దూత మరియుతో చెప్పిన మాట, ఆ మాటను ఆమె అంగీకరించింది. దేవుని బిడ్డలారా, యవనస్తురాలు అయిన మరియ దేవుని మాట తనకు పూర్తిగా అర్థం కాలేదు. తన ముందు అలా జరిగినటువంటి సంఘటన ఎవరి జీవితంలో కూడా జరగలేదు. ఎందుకంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంఠం అనేది ఎక్కడ కూడా ఆమె చూడలేదు, ఆమె వినలేదు. అది కొత్త విషయం. అది ఈ కొత్త విషయం ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు. మేరీ డిడ్ నాట్ ఫుల్లీ అండర్స్టాండ్ హౌ ఎ వర్జిన్ కుడ్ కన్సీవ్. ఆమె పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నమ్మింది. ఆ నమ్మినటువంటి కారణం చేత ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగింది. యాక్సెప్టెన్సీ మీన్స్ సరెండర్ అండ్ ట్రస్ట్. అంటే ఆయనకు అంగీకరించడం అంటే ఆయనకు లోబట్టం, ఆయన మీద ఆధారపడటం. ఆమె తన జీవితాన్ని దేవునికి లోబట్టడానికి తన జీవితాన్ని ఇబ్బందులోకి నెట్టివేసుకుంది. షీ రిస్క్డ్ సోషల్ షేమ్. ప్రజలందరూ కూడా ఒక స్త్రీ వివాహం కాకుండా అయింది అని అంటే అలాంటి రిస్క్ అనేక పేరు ఏమైపోవాలి, తన తల్లిదండ్రుల కుటుంబం పేరు ఏమైపోవాలి. అయినా కానీ ఆమె రిస్క్ చేసింది. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మినటువంటి కారణం చేత అందరికీ విభిన్నంగా మనం ఉండొచ్చు. అందరూ ఒక దారిలో వెళుతూ ఉన్నారు అని అనుకోండి, మనం వేరే దారిలో వెళుతున్నాము అనేటటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అని అంటే అందరూ కూడా వేరే విధానంలో జీవిస్తూ ఉంటుండగా మనమే యేసు ప్రభుని వెంబడించడానికి తీర్మానం చేసుకోవడాన్ని బట్టి, వారికి విభిన్నంగా ఉండడాన్ని బట్టి మనం గేలి చేయొచ్చు, చిన్న చూపు చూడవచ్చు, మనం తక్కువగా అంచనా వేయచ్చు, మనల్ని తోలనాడవచ్చు. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురు కావచ్చు. యట్ షీ యాక్సెప్టెడ్ గాడ్స్ ప్లాన్. తన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏముందో దాన్ని ఆమె యాక్సెప్ట్ చేసింది. వెన్ గాడ్ కాల్స్ us to do something bigger, do we fear or faithfully accept? దేవుడు ఏదో గొప్ప విషయం చేయమని మనకు చెబితే మనం భయపడతామా లేదా మనం అంగీకరిస్తామా? చూడండి, దేవుని కొరకు అనేక మందిని ఆత్మలు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఒక పెద్ద స్థలం కావాలి అని మనం అడుగుతున్నాం. ఈ పెద్ద స్థలం కావాలి అంటే పెద్ద మొత్తంలో ధనం కావాలి. ఇప్పుడే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, రాబోయే దినాల్లో ఇంకా ఇబ్బందులు ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఇప్పుడైనా మేల్కొని మనం ఏం చేయాలంటే రిస్క్ తీసుకోవడం అనేది మంచిది. దేవుని బిడ్డలారా, రిస్క్ తీసుకుంటే దేవుడు మన పక్షంగా ఉండి తన కార్యాన్ని జరిగించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని మాటకు లోబడితే దేవుడు తన శక్తిని, తన జీవాన్ని, తన సన్నిధిని
మన జీవితంలోకి తీసుకుని వస్తాడు. యాక్సెప్టెన్సీ బ్రింగ్స్ గాడ్స్ వర్డ్ ఇంటూ యాక్షన్. మనం ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరిస్తామో అప్పుడు దేవుని మాట మన జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. When she accepted the message from heaven through the angel Gabriel ద్వారా ఈ మెసేజ్ విన్నప్పుడు, ఆమె యాక్సెప్ట్ చేసినప్పుడు, Mary became a mother of the Savior of the world. ఈ ప్రపంచానికే రక్షణ కర్త అయినటువంటి ఆ జీవము గల దేవునికి తల్లిగా ఆమె మార్చబడింది. We have accepted Lord Jesus Christ as our personal Savior. యేసు క్రీస్తు ప్రభువారు మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాం. Because of that we are here. యేసును అంగీకరించడాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నాం. Praise the Lord. Hallelujah. రెండవది ఆనందం. Acceptance brings joy. అంగీకారం ఆనందాన్ని తీసుకొస్తుంది. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 47 నుంచి 49 వరకు. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అనితరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామం పరిశుద్ధం. ఆయన సన్నిధిలో కూర్చుని మరియ అంటుంది, ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించను. ఈ దాసురాలు దీనురాలు, ఆ స్థితిని దీన స్థితిని కటాక్షించాడు. మన స్థితి గొప్పదని, మనం గొప్పవాళ్ళమని, మనం పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళమని, వీ హ్యావ్ ఎ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ అని దేవుడు మనల్ని ప్రేమించలేదు. ఏ విధమైనటువంటి పూర్వ చరిత్ర లేకపోయినా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడంటే ప్రేమించాడు. అందుకే ఈరోజు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాకుండా మన ఆత్మ మనకు రక్షణ ఇచ్చిన దేవుని యందు ఆనందించాలి. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏదున్నా ఏది లేకపోయినా మనం అందరం కూడా ఎవరిలో ఆనందించాలి? దేవునిలో ఆనందించాలి. ఎందుకో తెలుసా? సర్వశక్తిమంతుడు మనకు గొప్ప కార్యాలు చేశాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే వర్ణించలేని గొప్ప కార్యాలు చేశాడు. సజీవులుగా ఉంచాడు, సంతోషంగా ఉండడానికి రక్షణ ఇచ్చాడు, దేవుని మందిరంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి, కొనియాడడానికి ఈ చక్కటి కృప దేవుడు మనకు దయచేశాడు. ఆమె ఇలా చెప్తూ అందరూ కూడా నన్ను ఏమంటారంటే, ఎవ్రీ వన్ విల్ కాల్ మీ బ్లెస్డ్. అందరు నన్ను ఏమని పిలుస్తారంటే ధన్యురాలు అని పిలుస్తారు. హల్లెలూయా. ఎందుకమ్మా నువ్వు ఏమి ధన్యత నీకు వచ్చింది అని అంటే, ద ట్రూ జాయ్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. నిజమైనటువంటి వాస్తవమైన ఆనందం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడింది కాదు. చుట్టూ ఉన్న పరిస్థితుల మీద, మనకు జరిగే కొన్ని విషయాల మీద మన ఆనందం ఆధారపడి ఉంటుంది. ఈ ఆనందం, ఈ సంతోషం అనేది ప్రతి వాళ్ళకి కూడా కలగడానికి కారణం, మంచి జరిగింది అని అంటే మంచిగా ఆనందిస్తారు. ఏదైనా కొంచెం జరగరాంది జరిగిందంటే దుఃఖపడతాం, మానవులం మనం. కానీ ఈ ఆనందం అనేది పైనుంచి వచ్చేది, ఇది మన హృదయాంతర్భాగములో ఉండేది. ఈ ఆనందం అనేటటువంటిది మహత్తరమైంది, మహోన్నతమైంది, గొప్పది. ఈ ఆనందం అనేది ఎవరు వచ్చి తీసేసేది కాదు. డబ్బులుంటే ఉండేది కాదు, లేకపోతే జబ్బులుంటే పోయేది కాదు, లేకపోతే మనకు పరిస్థితులన్నీ కూడా అటు ఇటు తేడా ఉన్నా కానీ ఈ ఆనందం అనేది పోదు. ఎందుకంటే ఇది పరలోక సంబంధమైన ఆనందం. హల్లెలూయా. యేసును నమ్ముకోవడం ద్వారా వచ్చిన ఆనందం, యేసు ఇచ్చిన రక్షణ ద్వారా వచ్చిన ఆనందం. ఈ ఆనందాన్ని మనం ఏమన్నామంటే రక్షణానందం. దేవుడు మనకి తన బలాన్ని, తన శక్తిని, తన కృపను మనకు దయచేసి మనం పూర్తిగా ఆయనకు లోబడటం ద్వారా ఈ యొక్క ఆనందాన్ని దేవుడు దయచేశాడు. దిస్ జాయ్ ఈజ్ కాల్డ్ జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణానందం. ఆమేన్. అలాగే ఈ ఆనందాన్ని మనం చెప్పుకోవాలి అని అంటే దిస్ అ జాయ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ఆనందం, మన ఆత్మలో ఆనందం. ఈ ఆనందం అనేది చాలా గొప్పది. దేవుని సన్నిధిలో
సంపూర్ణ సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవ మార్గమును తెలియజేసి సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఇచ్చి నిత్య సుఖాలు తన బిడ్డలకు ఇవ్వాలనేది దేవుని కోరిక. జనరేషనల్ బ్లెస్సింగ్స్. Acceptancy brought joy, and a joy led people to blessings. చూసారా, అంగీకారము అనుమతి ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆనందం ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ద థర్డ్ పాయింట్ ఏంటంటే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదములు. లూకా సువార్త 1వ అధ్యాయం 48 నుంచి 49 వరకు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను. గనుక ఇది మొదలుకొని అని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామం పరిశుద్ధం. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. హెన్స్ఫోర్త్ ఆల్ జనరేషన్స్ విల్ కాల్ మీ బ్లెస్డ్, బ్లెస్డ్, బ్లెస్డ్. నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యురాలివి. ఈ ధన్యత మరియకు ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారిని మరియ ధన్యురాలుగా చేసిందా? యేసుక్రీస్తు ప్రభువారు మరియను ధన్యురాలుగా చేశాడా? ఇది అర్థం కాకపోతే ఇప్పుడు మనం ఏమంటాం అంటే మదర్ గాడ్ అంటాం. తల్లి దేవుడు, తల్లి దేవుడు, తల్లి దేవుడు కాదు, పిల్ల దేవుడు కాదు, యేసు దేవుడు. హల్లెలూయా. అందుకనే జ్ఞానులు ఎవరికి పూజించారు? శిశువును చూచి. ఆమేన్. ఈరోజు మనం చూడాల్సింది ఎవరినంటే యేసును చూచి మనం పూజించాలి. ఎవరికి ఆశీర్వాదం అంటే ఎవరైతే దేవుని మాట విని ఆయన వైపు మళ్ళుకుంటారో వాళ్ళకి ఆశీర్వాదం. తిరిగితే ఆశీర్వాదం, తిరగకపోతే ఆశీర్వాదం లేదు. ఏం చేయాలి మనము అని అంటే దేవుని మాట వింటున్నాం, ఇప్పుడు దేవుని వైపు తిరగాలి, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అపొస్తలుల కార్యాలు 3:25-26. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువాన్ని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించి దేవుడు సేవకును పుట్టించాడు. మీలో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని మళ్లించడానికి మహిమగల యేసయ్య సిలువలో మరణించాడు, పుట్టాడు, సిలువలో మరణించాడు. మనందరం కూడా ఆయన వైపు మళ్ళుకుంటే మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, సెకండ్ సైకాలజికల్ బ్లెస్సింగ్స్, థర్డ్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఈ 3 రకాలైన ఆశీర్వాదాలు దేవుడు తన బిడ్డలమైనటువంటి మనకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అన్ని తరాల వాళ్ళు కూడా నన్ను ధన్యురాలు అంటారంటే ద అవుట్కమ్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ బ్లెస్సింగ్స్. ఎవరైతే లోబడి ఉంటారో, విధేయత చూపిస్తారో, విధేయత వల్ల వచ్చేవి ఆశీర్వాదాలు. అవిధేయత వల్ల వచ్చేది శాపం, విధేయత వల్ల వచ్చేది ఆశీర్వాదం. ఆదాము అవ్వ విధేయులు అంటే అవిధేయులు, వాళ్ళకేమొచ్చింది? శాపం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూసిన మీరు మీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఏం జరుగుతుంది అని అంటే, నేను ఐగుప్తీయులు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, మీరు నా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణములు దీవించబడదు, ఫలములు దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. ఎవరైనా నీ శత్రువులు నీ మీద ఒకవేళ ఒక త్రోవలో బయలుదేరి వస్తే వాళ్ళు నువ్వు నిలబడి నిన్ను చూడగానే 7 త్రోవల్లో వాళ్ళు పారిపోతారు. నిన్ను నేను తలగా నియమించబోతున్నాను, నీవు తోకగా ఉండవు. నిన్ను తోకగా చేయాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళ తరం కాదు. నీవు తల అంటే తలే, నువ్వు ఎన్నటికీ తోక కానే కావు. నీ దగ్గర నీ పర్సులో డబ్బులు లేకపోయినా, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా, నీవు వేసుకున్నటువంటి డ్రెస్ పెద్ద కాస్ట్లీది కాకపోయినా నిన్ను తలగా చేసేటటువంటి వాడు దేవుడు. దేవుడు నిన్ను తలగా చేయటానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయనకు సాధ్యమైనదంటూ ఏదీ లేదు. దేవుని పిల్లలమైనటువంటి మనము నజరేతులో ఉన్న మరియను
బెత్లెహేముకు తీసుకొచ్చి బెత్లెహేములో యేసు ప్రభు వారికి జన్మనిచ్చుట ద్వారా ప్రపంచానికి మరియా తరతరాలు మరియా 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 అనే మాట ప్రపంచమంతా ఊరికి వినపడతానే ఉంది. ఎక్కడ చూసినా మరియా 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 మరియా. ఎందుకో తెలుసా? మరియా అంగీకరించింది, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని కలిగి ఉంది. ఆమె ఆశీర్వదించబడింది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఈ ఆశీర్వదింపబడిన గర్భఫలాన్ని వచ్చి ఎవరు ఆ గర్భఫలం అనే చిన్న బాలుని అని ముద్దాడుతారో, ముద్దు పెట్టుకుంటారో వాళ్ళకి ఆశీర్వాదం. హల్లెలూయా. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. చూసారా, అన్ని తరాల వాళ్ళు ఒక వ్యక్తిని ధన్యురాలు అని అనడానికి కారణమేంటో తెలుసా? దేవుడు ఈ దీనురాలను అంగీకారం ద్వారా ఆనందం ఇచ్చి ఆశీర్వదించడం ప్రారంభించారు. మరియా లోకానికే ఆశీర్వాదకరంగా మారింది. లోక రక్షకుని మోసుకుని వచ్చింది. పరిచయం చేసి ఆమె విధేయురాలుగా ఉండడం బట్టి ఆశీర్వాదాన్ని, దీవెనను ఆమె పొందుకుంది. పరలోక సంబంధమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి ఆమె, దేవుని యొక్క గొప్ప గౌరవాన్ని పొందినటువంటి ఆమె, యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆధిక్యతను పొంది ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగినటువంటి గొప్ప స్త్రీగా మరియ ఉంది. ఇఫ్ వి allow the Holy Spirit to work within us, our families will be blessed. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడం ప్రారంభిస్తే మన కుటుంబాలు దీవించబడతాయి, దేశాలు దీవించబడతాయి, తరాలు దీవించబడతాయి. అహరోను మోషే చెప్పిన మాట ఏంటంటే, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి 27 వరకు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలీయులను ఎలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా మీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక, కాపాడును గాక, కరుణించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మీకు తన కృప అనుగ్రహించును గాక. మీకు దేవుడు షలోం దయచేయును గాక. మీ గుమ్మములు సమృద్ధితో ఉండును గాక. మీరు చేస్తున్న పనిలో మీరు డెవలప్ అవుదురు గాక. మీ కుటుంబాలు దీవించబడును గాక. మీరు ఏదైనా తలపెడితే ఆ పని జరుగును గాక. మీ ఆలోచనలు సఫలపరచును గాక. మీ ఉద్దేశాలు నెరవేర్చబడును గాక. మీరు దీవించబడుదురు గాక. హల్లెలూయా. Let us worship God. Praise God. Hallelujah. అభిషేక తైలముతో చాలా విశిష్టమైనటువంటి విధానములో తయారు చేసినటువంటి తైలాన్ని ఎవరి మీద ఉంచుతున్నాడంటే, దైవజనుడైన మోషే అహరోను తల మీద దాన్ని పోస్తున్నాడు. ఆ తైలాన్ని పోసిన తర్వాత అదేమవుతుందంటే, ఫ్రమ్ హెడ్ టు బియర్డ్, beard to the garment, from garment to the till the ground, the oil is running over. ఏమవుతుందంటే పైనుంచి కింద వరకు ఆయిల్ అనేది ప్రవహిస్తుంది. 133వ కీర్తన మొదటి 3 వచనాలు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు సియోను కొండ మీదికి దిగివచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు.
ఆమేన్. అహరోను తల మీదికి వచ్చినటువంటి ఆ యొక్క తైలం దేవుని దగ్గర నుంచి వచ్చింది. తల మీదకి వచ్చింది, ఇలాగా కారి ఎక్కడికి వచ్చింది? గడ్డం మీదకి వచ్చింది. గడ్డం మీదకి వచ్చినటువంటి యొక్క తైలం ఎక్కడికి వచ్చింది? అంగీల మీదకి వచ్చింది. అంగీ మీద నుంచి ఎక్కడికి వచ్చింది? దిగువ భాగంలోకి వచ్చింది. అభిషేక తైలం అనేటటువంటిది సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఎప్పుడైతే మనం ఐక్యంగా ఉంటామో, ఎప్పుడైతే యూనిటీ ఉంటుందో, యూనిటీ ఇన్ చర్చ్, యూనిటీ ఇన్ ఫ్యామిలీ, ఐక్యత ఉండాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా ఏ విధంగా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. ఆతురత సంఘములో విశ్వాసులందరూ ఏ విధంగా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. మనమందరం సహోదరులం. మనమందరం కూడా సహోదరులు అంటే ఒకే ఉదరము నుండి, అంటే ఒకే కడుపు నుంచి వచ్చిన వాళ్ళం. ఆ కడుపు ఎవరిదంటే దేవునిది. ఆ దేవుని కడుపులో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనమందరం కూడా సహోదరులము, సహోదరులము. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా సహోదర సహోదరులు ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత ఉన్న దగ్గర అభిషేకం ఉంటుంది, అభిషేకం ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంటుంది. సియోను కొండ మీదికి దిగివచ్చు. హెర్మోను పర్వతం మీద మంచు వలె అది ఉన్నది. హెర్మోను అనే ఈ పర్వతం మీద మంచు కురుస్తుంది. ఈ మంచు కురిసినప్పుడు, ఆ మంచు కరిగి ఎండ వచ్చినప్పుడు, మంచు కరిగి నీరై కిందకు దిగి వస్తే, ఆ నీరు కాస్త చిన్న కాలవై, కాలవ కాస్త నది అయి, అది యోర్దానై, ఆ యోర్దాను నదిగా ప్రవహిస్తూ హెర్మోను దగ్గర నుంచి సియోను అనగా దేవుని మందిర పర్వతం, ఆ పర్వతం దగ్గర వరకు కూడా యోర్దాను ప్రవహిస్తూ వస్తుంది. బ్లెస్సింగ్స్ అనేవి హెర్మోను దగ్గర ఆగవు. హెర్మోను దగ్గర నుంచి సాగుతూ వస్తాయి. అవి ఎక్కడికి వస్తాయి? సియోనుకు వస్తాయి. సియోను అనగా ఏంటి? మందిరము, యెరూషలేము. ఆ మందిరములోకి వస్తాయి. మందిరం మాత్రమే కాదు, అవి ఇంకా ఏం చేస్తాయి అంటే అక్కడి నుంచి యాజకుడు. అహరోను ఎవరు? యాజకుడు. మరి యేసు ఎవరు? ప్రధాన యాజకుడు. మరి యేసు లేవి గోత్రమా? కాదే, యూదా గోత్రం. మెల్కీసెదెకు యొక్క క్రమం. ఆయన ఆది లేనివాడు, అంతము లేనివాడు, వంశావళి లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళికి ఆది అయినను అంతమైనను ఆల్ఫా ఒమేగాగా ఉన్నవాడు. ఈయన ఆరోనిక్ లైన్లో కాకుండా ఏ లైన్లో వచ్చాడంటే రాజుగా వచ్చాడు. యాజకుడిగా మెల్కీసెదెకు క్రమంలో వచ్చాడు. ఆరోనిక్ వే ఆఫ్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఈస్ టోటలీ డిఫరెంట్. మెల్కీసెదెక్ వే ఆఫ్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఈస్ టోటలీ డిఫరెంట్. అయితే మెల్కీసెదెకు క్రమంలో వచ్చి ప్రధాన యాజకుడై మనుషుల యొక్క పాపముల నిమిత్తమై ఆయనే బలి, ఆయనే తన రక్తాన్ని అర్పించి మానవుల మీద ఉన్న శాపాన్ని తీసివేసి మనందరిని కూడా, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళని కూడా ఏమన్నాడంటే, అమ్మా యాజకురాలివి అన్నాడు. అహరోను మీద పోయబడినటువంటి ఆ తైలాభిషేకం యేసు అనే ఆయన మీద, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. అహరోను అభిషేకించబడ్డాడు, యేసు అభిషేకించబడ్డాడు. ఈరోజు యాజకులమైనటువంటి మనమందరం కూడా యేసు మీద ఉన్న అభిషేకం మన మీదకు వస్తుంది. చూడండి, అహరోను దగ్గర నుంచి యేసులోకి, యేసులో నుంచి మనలోకి, మనలో నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళాలి. అందుకే దీస్ జనరేషన్స్ ఫర్ జీసస్. ఆమేన్. ఈ అభిషేకం మీరు మోసుకెళ్తే, ఈ అభిషేకం మీలో నుంచి అహరోను తల మీద నుంచి గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఈ బిడ్డలందరూ కూడా అత్తరు వాసనతో నిండును గాక. ఆ అత్తరు మామూలు అత్తరు కాదు, అది యేసు అనే అత్తరుతో నింపబడును గాక. ఈ వాసన అందరికీ వచ్చును గాక. అందరి జీవితాలు ధన్యమవును గాక.